అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ఈ గుడి ఎక్కడుందంటే హంపీలో కమలాపురం దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళామంటే పటక్శిల లేదంటే పట్టాభి రామాలయం అనేటువంటి రామాలయానికి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం కొండ పైకి ఉంటుందన్నమాట. బయట నుంచి చూస్తే ఏదో చిన్న గోపురం కదా, ఏదో ఒక చిన్న గుడి ఉంటుందిలే అని మనం అనుకుంటాం. ఈ కొండ గుహల్లో కొట్టల్లో ఏముంటుందిలే అని. ఇది కూడా హంపీకి సంబంధించినటువంటిదే, కాకపోతే అతి పురాతనమైనది. చెప్పాలంటే త్రేతాయుగం నాటిదిగా చెప్తారన్నమాట. అంటే రాముడు ఇక్కడికి విచ్చేసినప్పుడు హనుమంతుడు వాళ్ళు దొరికినప్పుడు ఉన్నటువంటి చోటు అన్నమాట. ఆంజనేయ స్వామి ఇక్కడ జన్మించినట్టుగా చెప్తారు కదా, అందుకని ప్రతి ఒక్క ప్రదేశము కూడా హనుమంతునితో ముడిపడి ఉంటుందన్నమాట. చూడండి, ఆ గుడి చూస్తే చిన్నదిగా అనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్ళామంటే చాలా పెద్ద కట్టడాలతో లోపలికి వెళ్తే అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆ లోపల చూడండి ఎంత పెద్ద ప్రాకారం అంటే, ఆ పెద్ద మండపం ఉంటుంది. మండపం లోపల రాముల వారి గుడి ఉంటుందన్నమాట. రాముల వారు ఉంటారు ఇక్కడ చక్కగా. ఆయన ఎవరంటే లక్ష్మణుడు ఉంటారు. సీతమ్మ వారు బదులుగా ఇక్కడ కమలాన్ని పెట్టినట్టుగా, అందుకే ఆ దేవుడికి కమలమ్మ అని పేరు, ఆ ఊరికి కమలాపురం అని పేరు. ఆ రాముల వారిని చూస్తుంటే ఎంత ముచ్చటకుంటారంటే, రాముల వారు చక్కగా ఆయన పక్కనే లక్ష్మణస్వామి, ఆ పక్కనే సీతమ్మ వారు, ఆమె పేరు కమలమ్మ అంటారు. ఆ పక్కనే ఆంజనేయ స్వామి. మామూలుగా ఎక్కడైనా ఆంజనేయ స్వామి చేతులు జోడించి ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామి ఇలా చేతిలో వేదాలు పెట్టుకొని ఉంటారు అన్నమాట. ఇక్కడ ఇంకా ఆళ్వార్లు అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా చూసి ఈ రాముల వారి యొక్క కృపకు పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేకత ఏమిటంటే, రాముల వారు ఇక్కడ చాతుర్మాస దీక్ష చేసినట్లుగా చెప్తారనమాట. అందుకని ఇక్కడ రాముల వారి చేతిలో బాణాలు ఉండవు, అలాగే లక్ష్మణ వారి చేతిలో కూడా ధనుర్బాణాలు ఉండవు. అలాగే ఆంజనేయ స్వామి చేతులు జోడించి కాకుండా చేతిలో వేదాలు ఉంటాయి అన్నమాట. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇదన్నమాట. ఇక్కడ ఉత్తర భారత సంప్రదాయంలో నడుస్తుంది ఈ గుడి. పూజారులు కూడా ఉత్తర భారతీయులే అన్నమాట. వారి మాటల్లోనే ఇక్కడ గుడి ప్రత్యేకతను మనము విందామన్నమాట. तो चित्रकूट आए और चित्रकूट में महारानी जानकी का हरण हुआ। वहाँ से फिर पता लगाते 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 दक्षिण आए किष्किंधा नगरी। किष्किंधा नगरी में जब आए तो भगवान यहाँ आकर के ध्यान में बैठे हुए। बाली वध हुआ। बाली वध होने के बाद सुग्रीव जी दादा हुए। उसके बाद हनुमान जी लंका गए हैं यहाँ से पता लगाते हुए। उधर से पता लगा करके जब लंका से आए हैं तो भगवान को बैठ करके चूड़ामणि जो माँ जानकी दे करके दिया था वो दे रहे हैं ऐसे। भगवान हम आगे हैं, ये तपोभूमि। भगवान जब यहाँ आए ना यहाँ उनका कोई था, ना अयोध्या से सेना लेकर के आए। यहीं आकर के उनको शांति मिला। 4 महीने ध्यान करे। किसी के ऊपर थोड़ा सा विपत्ति आता तो कितना व्याकुल व्याकुल होते रहता है, लेकिन भगवान ने धैर्यता दिखाया। यही हम लोगों को शिक्षा दे रहे हैं कि धैर्य रखो, शांत रखोगे तभी तुम्हारा सब काम होगा। जब तक आप अशांत रहते हैं तो कोई काम अच्छा होता ही नहीं। भगवान यहाँ आए, भगवान ध्यानस्थ है। भगवान का सब काम अपने आप कर करके सब होते गया। अच्छा 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 यही जीवों के लिए वो दिखा रहे हैं कि देखो
ऐसा होना। గుడి అంతరాళంలో గుహ ఉంటుందన్నమాట. ఈ గుహలో ఏంటంటే గర్భగుడి చుట్టూరు అన్నమాట. ఈ గుహలో రాముల వారు తపస్సు చేసినట్లుగా చెప్తారన్నమాట. చాలా చీకటిగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు దీపాలు పెట్టారు ఇక్కడ. వెలుగులు మనం లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకొని రావచ్చు అన్నమాట. చూడండి ఎట్లుందో. ఈ ఒక ప్రదక్షిణ చేసుకొని మనం బయటకు వచ్చేసామంటే మామూలుగా మళ్ళీ గుళ్ళో అడిగితే మనకి చూపిస్తారనమాట. ఏమండి ఇట్లా మేము గర్భాలయం చూడాలి అంటే చూపిస్తారనమాట. ఇంకా ఇక్కడ నిరంతరము రామాయణాన్ని పారాయణం చేస్తూ ఉంటారన్నమాట ఆ ఉత్తర భారతీయులు అన్నమాట. వాళ్ళు 365 రోజులు 24 గంటలు కూడా పారాయణం చేస్తూనే ఉంటారు. మనం కూడా విని ఆ రాముని కృపకు పాత్రులు అవుదాము. ఉడత కూడా వచ్చింది ఇక్కడ వినడానికి. చూడండి ఎంత బాగా. राम रूप रुपये छवि देखे नर नारी ने परिहरी निमेषे। తో సంతోషంతో రాముల వారి దర్శనానంతరం తిరిగి అదే బాటలో తిరుగు ప్రయాణం అయ్యాము. ఎందుకో ఈ దారి భలే బాగా నచ్చింది. అందుకని నేను మళ్ళీ అలాగే దాన్ని పెట్టడం జరిగింది. ఇది బోరు అనిపించవచ్చు మీకు, కానీ చూడండి సింగిల్ రోడ్ అన్నమాట. చాలా వంపులతోటి ఉంటుంది. ఇక్కడ ప్రకృతి బాగుంది, ఆధ్యాత్మికత బాగుంది. చూసిన వాళ్ళు మనసు నిండుగా సంపూర్తిగా ఆనందంగా మనం తిరిగి వెళ్ళవచ్చు. జై శ్రీరామ్.